ఇవాళ మనం రేషన్ బియ్యం విక్రయిస్తే, అమ్ముతే ఏమవుతుంది? దాని గురించి మనం క్లియర్‌గా తెలుసుకుందాం. మీరు ఇంకా సబ్స్క్రైబ్ చేయకుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. రేషన్ బియ్యం విక్రయిస్తే కార్డు రద్దు. అధికారులు ఇచ్చిన కీలక హెచ్చరిక. రేషన్ బియ్యం విక్రయిస్తే కార్డు రద్దనేది ప్రభుత్వం అనేది ఒక కీలక హెచ్చరిక ఇచ్చింది. ప్రభుత్వం పేద మరియు అర్హత కలిగిన కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు రేషన్ బియ్యాన్ని అందిస్తుంది. అయితే కొందరు లబ్ధిదారులు తమకు అందుతున్న బియ్యాన్ని వినియోగించకుండా బయటకు విక్రయిస్తున్నారనే ఆరోపణలు, ఫిర్యాదులు వస్తున్నాయి. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించడం లేదా కొనుగోలు చేయడం చట్టపరంగా సమస్యలకు దారి తీయవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. రేషన్ బియ్యం అమ్మకాలకు అడ్డుకట్ట. కొన్ని ప్రాంతాల్లో రేషన్ షాపుల నుంచి తీసుకున్న బియ్యాన్ని కొందరు మధ్యవర్తులు వ్యాపారులకు విక్రయిస్తున్నారు. అధికారులు గుర్తించినట్లు సమాచారం. మరికొన్ని చోట్ల లబ్ధిదారులు బియ్యం తీసుకోకుండా వేలిముద్ర వేసి దానికి బదులుగా కొంత నగదు తీసుకుంటున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. ఇలా ప్రభుత్వ పంపిణీ వ్యవస్థ నుంచి బయటకు వచ్చిన బియ్యాన్ని అక్రమంగా సేకరించి ఇతర మార్కెట్లలో విక్రయించే ప్రయత్నాలు జరుగుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. రేషన్ కార్డుపై కఠిన చర్యలు. రేషన్ బియ్యాన్ని అక్రమంగా విక్రయించినట్లు ఆధారాలతో నిర్ధారణ అయితే సంబంధిత లబ్ధిదారులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంది. నిబంధనలు ఉల్లంఘించిన వారి రేషన్ కార్డును రద్దు చేయడంతో పాటు పరిస్థితిని బట్టి ఇతర చట్టపరమైన చర్యలు కూడా తీసుకోవచ్చని అధికారులు స్పష్టం చేశారు. అలాగే చాలా కాలం పాటు రేషన్ సరుకులు తీసుకోకుండా ఉన్న కార్డులను కూడా అధికారులు పరిశీలించే అవకాశం ఉంది. అర్హత లేని వ్యక్తులు ప్రయోజనం పొందుతున్నారా అనే విషయాన్ని కూడా తనిఖీల ద్వారా గుర్తించనున్నారు. డీలర్ల పైన నిఘా. రేషన్ బియ్యం అక్రమ రవాణాలలో రేషన్ డీలర్ల ప్రమేయం ఉన్నట్లు తేలితే వారిపై కఠిన చర్యలు తీసుకునే అవకాశం ఉంది. తనిఖీల సమయంలో స్టాక్లో తేడాలు కనిపించినా బియ్యం అక్రమంగా తరలిస్తున్నట్లు నిర్ధారణ అయిన నిబంధనల ప్రకారం డీలర్లపై చర్యలు తీసుకోవచ్చు. అవసరమైతే లైసెన్సు రద్దు చేయడం, కేసులు నమోదు చేయడం వంటి చర్యలు కూడా ఉండవచ్చని అధికారులు హెచ్చరిస్తున్నారు. లబ్ధిదారులు జాగ్రత్తగా ఉండాలి. ప్రభుత్వం ఉచితంగా లేదా సబ్సిడీతో అందించే రేషన్ బియ్యం అర్హులైన కుటుంబాల ఆహార అవసరాల కోసం ఉద్దేశించబడింది. కాబట్టి ఎవరైనా మధ్యవర్తులు లేదా వ్యాపారులు బియ్యాన్ని కొనుగోలు చేసేందుకు సంప్రదిస్తే లబ్ధిదారులు అప్రమత్తంగా ఉండాలి. రేషన్ సరుకులను అక్రమంగా విక్రయించడం వల్ల కార్డు రద్దు మాత్రమే కాకుండా నిబంధనల ప్రకారం చట్టపరమైన సమస్యలు కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. అధికారులు ఏం చేస్తున్నారు? అక్రమ నిల్వలు, రేషన్ బియ్యం తరలింపు, డీలర్ల స్టాకులు వ్యత్యాసాలు వంటి అంశాలపై సంబంధిత అధికారులు తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఫిర్యాదులు లేదా తనిఖీల ద్వారా అక్రమాలు బయటపడితే నిబంధనల ప్రకారం చర్య తీసుకుంటారు. ముఖ్యంగా రేషన్ బియ్యం విక్రయిస్తే ప్రతి సందర్భంలో ఆటోమేటిక్గా శాశ్వతంగా కార్డు రద్దవుతుందని సాధారణంగా భావించకుండా సంబంధిత రాష్ట్ర ప్రభుత్వ నిబంధనలు మరియు అధికారుల తాజా ఉత్తర్వులను తప్పనిసరిగా పరిశీలించాలి. అధికారిక ధృవీకరణ లేకుండా సోషల్ మీడియాలో వచ్చే సమాచారాన్ని నమ్మకండి. రేషన్ బియ్యం పేద కుటుంబాలకు ఆహార భద్రత కల్పించేందుకు ప్రభుత్వం అందించే ముఖ్యమైన సహాయం. దాన్ని అక్రమంగా విక్రయించడం లేదా కొనుగోలు చేయడం వల్ల లబ్ధిదారులు, డీలర్లు ఇద్దరు ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువల్ల రేషన్ సరుకులను నిబంధనలకు అనుగుణంగా మాత్రమే వినియోగించడం మంచిది.